నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ కొబ్బరి సేమియా పాయసం చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, సేమియా, నెయ్యి, చక్కెర, యాలకులు, పాలు, కిస్మిస్. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలు కాంచుకుందాం. ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను. పాలు మరుగుతూ ఉంటాయి. ఈలోపు సేమియా వేయించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు కిస్మిస్ వేయించుకుందాం. కిస్మిస్ వేగాయండి. వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇదే నెయ్యిలో సేమియా వేసి వేయించుకుందాం. సేమియా వేగింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. పాలు బాగా మరిగాయి. ఇప్పుడు పాయసం రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. బాగా మరగబెట్టుకున్న పాలని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకుందాం. వీటిని బాగా మరగనిద్దాం. కొబ్బరి బాగా ఉడికిపోయింది. ఇందులో ముందుగా నేతిలో వేయించుకున్న సేమియాని వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. సేమియాని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. సేమియా ఉడికిందండి. చక్కెర వేసేసుకుందాం. దీన్ని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. కొబ్బరి సేమియా పాయసం రెడీ అయిపోయింది. ముందుగా నేతిలో వేయించుకున్న కిస్మిస్ని ఇందులో వేసుకుందాం. అలాగే కొంచెం నెయ్యి వేసుకుందాం. కొబ్బరి సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. కొబ్బరి సేమియా పాయసం చాలా బాగుందండి. కొబ్బరి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.